అన్నదాత సుఖీభవ మూడో విడత కార్యక్రమానికి చేసిన సోదర సోదరీమణులకు, రైతు సోదర సోదరమణులకు, వేదిక మీద ఉన్న అధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక గొప్ప కార్యక్రమం. ఈ ప్రభుత్వం చేసే పనుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీల యొక్క ఆలోచన ఏమిటి? ఈ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వారు ఈ సమాజంలో ఏమి చేయదలుచుకున్నారు, వారి ఆలోచనలు ఏంటి, వారి దూరదృష్టి ఏంటి అనేది అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం. ఏది చేసినా కూడా ఒక లక్ష్యంతో చేయాలి. ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నామో ఒక బాధ్యతగా బరువు దించుకుంటామో అలా కాకుండా సంక్షేమ కార్యక్రమాలతో పాటు, సంక్షేమ ఫలాలతో పాటు ఒక లక్ష్యం నెరవేరాలనే ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాము. ఈరోజు అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు. రాష్ట్రం ఎంతో ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా కూడా, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, ఈ సంవత్సరం వేయలేను అని చెప్పేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకోకుండా అన్నదాత సుఖీభవ కానివ్వండి, ఎన్టీఆర్ పెన్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా క్రమం తప్పకుండా చేస్తారని చెప్పేసి మనం చేస్తాను. రాష్ట్రం ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నా కూడా 8,993 కోట్ల రూపాయలు దాదాపు 43,44 లక్షల మంది రైతులకి అకౌంట్స్లో వేసి వారిని ఆర్థికంగా ఆదుకోవాలి. ఎప్పుడైతే రైతు సంతోషంగా ఉంటాడో అప్పుడే రాష్ట్రం ఆనందంగా ఉంటుంది అనే ఆలోచనతో ఉన్న ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తామని. దురదృష్టం ఏంటంటే ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా దాని భారం రైతుల మీద పడిపోతూ ఉంది. ఈరోజు అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది, మనకి ఏం సంబంధం లేదు. కానీ ఆ యుద్ధ ప్రభావం అంతా కూడా మన రైతుల మీద పడే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు కేబినెట్లో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆ యుద్ధ ప్రభావం మూలంగా మన రాష్ట్రంలో జరిగే ఇబ్బందులు ఏదైతే ఉంటాయో, గ్యాస్ కానివ్వండి, లేకపోతే డీజిల్ కానివ్వండి, లేకపోతే ఎరువులు కానివ్వండి, వీటన్నిటినీ కూడా మీరు ఎప్పటికప్పుడు సమీక్షించి కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏమేమి చేయొచ్చో, లేకపోతే ఆల్టర్నేటివ్గా ఏం చేయాలో ప్రజలకి ఎప్పుడు కూడా సమాచారం ఇస్తూ ఉండండి అని చెప్పేసి ఈరోజు కేబినెట్లోనే ముఖ్యమంత్రి గారు చెప్పారని చెప్పేసి మనం చేస్తామని. రైతు సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుందని చెప్పేసి కూడా మీకు మనం చేస్తామని. ఈరోజు అన్నిటికంటే సంతోషకరమైన వార్త ఏమిటంటే, కేబినెట్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, సరే జలధార కార్యక్రమం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 90 రోజులు మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి కాలువని, ప్రతి చెరువుని చూసి ఆ కాలువలన్నీ బాగు చేసే కార్యక్రమం చేయాలని చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, చివరి భూములకు కూడా నీరు వెళ్ళేటట్లు చేయాలి. చివరి భూములు కదా, పైన రైతులందరూ కూడా నీళ్ళు అందినాయి అని తృప్తి పడితే అది కరెక్ట్ కాదు. కాలువలు బాగు చేయండి. తూడుకాడ, మనకి ఇక్కడ తూడుకాడ ఉండవు కానీ పిచ్చి మొక్కలు ఉంటాయి అనుకుంటాను, వాటన్నింటినీ కూడా శుభ్రం చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. కానీ జనరల్గా సాధారణంగా జరిగేది ఏంటంటే, కాళ్ళు బాగు చేసేసాము, మొక్కలు కొట్టేసాము, పిచ్చి మొక్కలు నేరేసాము, లేకపోతే తూడుకాడ పీకేసామని చెప్పేసి అధికారులు కానీ లేకపోతే రాజకీయ కాంట్రాక్టర్లు కానీ చేస్తూ ఉంటారు. దానికి ఏం చెప్పారంటే, ఒక డ్రోన్ని కాలువ మీద మొట్టమొదటి నుంచి చివరి దాకా నడపండి. అది తీసే ఫోటో ఆధారంగా ఎంత పని జరిగింది, నిజంగా తూడు తీసారా లేక మొక్కలు పిచ్చి మొక్కలు లేపేశారా, ఇవన్నీ కూడా చూడమని చెప్పారంటే ఆయనకి రైతు సమస్యల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏంటో ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి మీకు మనం చేస్తాను.
అంతేకాదు దీంతో పాటు ఇంకోటి కూడా చెప్పారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి, రామానాయుడు నువ్వు ఆర్థిక మంత్రి కలిసి ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ప్రాజెక్టులో ప్రత్యేకంగా చింతలపూడి ప్రాజెక్ట్, ఈ 2 ప్రాజెక్టులు ఏ విధంగా నడపాలో ఏ విధంగా చేయాలో మీరిద్దరు కలిసి ఆర్థికంగా ఏ విధంగా చూడాలో చర్చించి తగు చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా మనం చేశాం. చింతలపూడి ప్రాజెక్ట్ని ఏ విధంగా గత ప్రభుత్వం కేవలం దురుద్దేశంతో, కేవలం రాజకీయ కక్షతో, కేవలం వ్యక్తిగత కక్షతో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు ప్రాజెక్ట్ని. ఆ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతంలో దాదాపు 2 లక్షల ఎకరాలకి నీరు వస్తుంది. 2 లక్షల ఎకరాలంటే దాదాపు 10-15 లక్షల మంది ప్రజలకి నేరుగా మేలు జరిగింది. ఆ ప్రాంతంలో అంతా కూడా భూమి ధరలు పెరగడం కానివ్వండి, రైతుల ఆదాయం పెరగడం కానీ జరిగింది. జరిగితే చంద్రబాబు నాయుడు గారికి పేరు ఎక్కడ వస్తుందని చెప్పేసి అక్షరాల 4,000 కోట్ల ఖర్చుని బూడిదలో పోసిన పన్నీరు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాయి. కేవలం దుగ్గుతోనే. మరి ఈరోజు మనం ఎన్నికల్లో కూడా చెప్పాం, మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, చింతలపూడి ప్రాజెక్ట్ని పూర్తి చేసి ఈ నూజివీడు పొలాలను సస్యశ్యామలం చేస్తామని ఏదైతే చెప్పారో ఈరోజు ఇప్పటికీ దాకా ఆలస్యం అయిందంటే దానికి కారణం మరి కోర్టు కేసు ఉండటం మూలంగా మరి దాని మీద ఇంత ముందు పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ప్రారంభించారు. కాబట్టి కోర్టులో దేశం మీద దాదాపు 200 ప్రాజెక్టుల మీద కోర్టులో కేసు ఇస్తే దాని మూలంగా ఆగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఈరోజు కోర్టులో కూడా అనుకూలమైన తీర్పు తీసుకొచ్చే సాధించగలిగాం. కాబట్టి త్వరలో పనులు కూడా ప్రారంభమవుతాయని చెప్పేసి మీకు మనం చేస్తాను. అంతేకాదు ఈరోజు ఏదో 20 ఏళ్ళు ఇచ్చేసి నా బాధ్యత అయిపోయిందని చెప్పేసి గొప్పగా చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా లేరు. ఈరోజు అంతేకాకుండా ఈ 20,000 ఇవ్వటమే కాకుండా యాంత్రీకరణ, ఈరోజు కూలీల కొరత ఎక్కువగా ఉంది. ఉపాధి అవకాశాలు కానివ్వండి, లేకపోతే వ్యవసాయ కూలీల షార్టేజ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. కాబట్టి రైతులు ఆదుకోవాలంటే యాంత్రీకరణ అవసరం చాలా ప్రాంతాల్లోనే ఉద్దేశంతో ఈరోజు డ్రోన్, మీరందరూ డ్రోన్ ఏదో 1-2 డ్రోన్లు అనుకుంటున్నారు మీరు. ప్రతి వారం సోమవారం సాయంత్రం 2 గంటలు 5 నుంచి 7 కానివ్వండి, 6 నుంచి 8 కానివ్వండి, ఆయన సమీక్షించి డ్రోన్లు ఎన్ని గంటలు పనిచేసినాయి, డ్రోన్లు ఎంత ముందు చిమ్మారు, మీరేదో ముందు జల్లటమే కాదు, ఆ డ్రోన్ల మూలంగా మామూలుగా జల్లిన మందు కంటే దీనికైనా మన పురుగు మందు కానివ్వండి, లేదా ఎరువులు కానివ్వండి, దీని మీద ఏమైనా తక్కువ అవుతుందా ఖర్చు, లేదా దాన్ని కూడా పరిశీలించమని చెప్పేసి ప్రతి వారం కూడా సమీక్షిస్తారని చెప్పేసి మనం చేస్తాం. ఆ సమీక్ష మూలంగా వచ్చేది ఏంటి, అధికారులందరూ కూడా అలర్ట్ అవుతారు. అక్కడున్న ప్రజాప్రతినిధులు, నాలాంటి ప్రజాప్రతినిధులు కూడా అలర్ట్ అవుతారు. ఇప్పుడు 2 డ్రోన్లు ఉన్నాయి, వచ్చే ఒక 4 డ్రోన్లు చేస్తాం. సో ఈ డ్రోన్లతో రైతు యొక్క కష్టాన్ని తగ్గించడానికి, వ్యవసాయాన్ని సులభతరం చేయడానికి ఆ ప్రయత్నం చేస్తారని చెప్పేసి మనం చేస్తాం. ఒకసారి ఆలోచించేయండి, గత ప్రభుత్వంలో కేవలం 13,000 రూపాయలు, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం అనేది కేవలం 7,500 రూపాయలు మాత్రమే. 7,500 రూపాయలు ఇచ్చి నా బాధ్యత అయిపోయింది, నేను బటన్ నొక్కేశానని చెప్పేసి తప్పించుకున్నారు తప్పితే రైతుల సమస్య ఏమిటి, వ్యవసాయం శుభ్రంగా జరగాలంటే ఏం చేయాలి అని కనీసం ఆలోచించలేదని చెప్పేసి మనం చెప్తాం. ఎందుకంటే ఏ వ్యవస్థ అయినా సరే, మన కారు కానివ్వండి, సైకిల్ కానివ్వండి, మన ఇల్లు కానివ్వండి, దేన్నైనా సరే మనం ప్రతి సంవత్సరం లేదా 2 సంవత్సరాలకో ఆ ఇంటిని శుభ్రం చేసుకుంటామో, లేదా కార్ సర్వీస్ చేసుకుంటామో, సైకిల్కి ఆయిల్ వేస్తామో, ఏదో ఒకటి చేయకపోతే ఆ మొత్తం వ్యవస్థ, కారు చెడిపోతుంది త్వరగా. 10 సంవత్సరాలు పనిచేయాల్సింది 6 సంవత్సరాలు. అట్లాగే రైతుకి ఏంటి ముఖ్యం, కాలువలు, సాగునీటి కాలువలే కాదు, డ్రైన్ కాలువలు కూడా అంతే ముఖ్యం. సాగునీరు పొలంలోకి వెళ్తానికి ఎంతైతే ముఖ్యమో మళ్ళీ ఆ నీళ్లు బయట రావడం కూడా అంతే ముఖ్యం. చెప్తూ ఉంటారని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా మన రెవెన్యూ విషయాలు, మన డాక్యుమెంట్స్, హైదరాబాద్లో నవాబుల పొలాలకు ఎన్ని సమస్యలు ఉంటాయో మన నూజివీడు నియోజకవర్గంలో అన్ని సమస్యలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ జమీందారులు, అక్కడ నవాబులు. వాటన్నింటినీ కూడా ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు ఏమిటంటే, మీరేదో చేస్తున్నామో చూస్తున్నామో, ఎంఆర్ఓ గారు పనిచేస్తున్నారు, మంత్రి గారు పనిచేస్తున్నారు, కలెక్టర్ గారు పనిచేస్తున్నారని కాదు, ఒక నిర్దిష్టమైన సమయాన్ని ఫిక్స్ చేసుకోండి. మీరు 1 సంవత్సరంలో సాధ్యమైనంత వరకు మనం
ఈ రెవెన్యూ సమస్యలు తీర్చాలి. అప్పుడే రైతు ప్రశాంతంగా నిద్రపోతాడు. నీకు బోల్డ్ ఆస్తుండొచ్చు, నీకు పరిశ్రమ ఉండొచ్చు, కానీ రైతుకి ఎక్కడ ఉన్న రైతుకు కూడా అదే ఆయనకి ప్రాణాధారం. కాబట్టి మనం దాన్ని అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ప్రతి వారం కూడా ప్రజా దర్బార్ పెట్టి ఎక్కువగా వచ్చే అర్జీలన్నీ కూడా రెవెన్యూనే. మన నియోజకవర్గంలో ప్రత్యేకంగా మన ఎంఆర్ఓలు కానివ్వండి, మన కలెక్టర్ గారు కానివ్వండి, మన సబ్ కలెక్టర్ గారు కానివ్వండి, ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి వాటిని పరిష్కరించడానికి ప్రత్యేకంగా 22A ఏదైతే ఉందో దాన్ని, అంటే వాళ్ళు కూడా వెంటనే పేపర్ చూడగానే తీర్చేలేవు. మీరు అర్జీ ఇచ్చిన తర్వాత కొంచెం స్టడీ చేసి వాటిని తప్పకోకుండా తీర్చేసే విధంగా ఈరోజు మన డిస్ట్రిక్ట్ యంత్రాంగం పనిచేస్తుందని చెప్పేసి మనం చెప్తాం. అంతేగాని చెక్కపల్లి అనుకుంటాను చెరువు ఇక్కడ కదా, ఇక్కడ ఈ ఊర్లో 400 ఎకరాలు 400 ఎకరాలు పట్టా భూమి, కానీ చెరువు భూమి అని పడిపోయింది. అదే చెరువు సాగు రాసే బదులు చెరువు భూమి అని పడిపోయింది. ఎన్ని సంవత్సరాల నుంచి? దాదాపు కొన్ని 10 సంవత్సరాల నుంచి, 12 సంవత్సరాల నుంచి పడింది. కానీ ఎవరు పట్టించుకుని పాపం పడా. ఈరోజు మరి ముఖ్యం మన కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, మన ఎంఆర్ఓకి గట్టిగా చెప్పినప్పుడు వాళ్ళు వెరిఫై చేసి ఎస్ ఇది తప్పు పడింది. మరి ముఖ్యమంత్రి గారు కూడా ఇంకొక గొప్ప కార్యక్రమం ఏం చేశారంటే, అన్ని బాధ్యతలు కలెక్టర్ గారి మీదే కాకుండా కొన్ని సులువైన అన్ని కూడా సబ్ కలెక్టర్ ఆర్డీఓ స్థాయిలో చేసేయండి, ఇంకా నెక్స్ట్ జాయింట్ కలెక్టర్ కొన్ని చేసేయండి, ఇంకా అంతకు మించి కొంత ఇబ్బందికరమైనవి ఉంటే కలెక్టర్ గారికి తీసుకెళ్ళండి. ఇవన్నీ కాకపోతే ప్రభుత్వం దగ్గర తీసుకోండి. అంటే ఒక చోట కేంద్రీకృతం కాకుండా ప్రజల సౌకర్యార్థం, ప్రజలకి త్వరితగతిన పరిష్కారం లభించడం కోసం మరి వాటిని అధికారులు కూడా మరి కిందకి పంపించారని చెప్పేసి మీదకి శ్రవణంగా మనం చేస్తాను. త్వరలో చెక్కపల్లిలో మళ్ళీ ఇటువంటి మీటింగ్ పెట్టి మీ భూములందరికీ కూడా 400 ఎకరాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చే బాధ్యత నాదని చెప్పేసి మీ అందరికీ శ్రవణంగా మనం చేస్తాం. అది కూడా ఎక్కువ రోజు కాదు, ఈ నెలలోనే అవసరమైతే మార్చి లోపల లేకపోతే ఏప్రిల్ మాసంలోనే చేస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ శ్రవణంగా మనం చేస్తాను. అదేవిధంగా రైతు గిట్టుబాటు ధర, రైతు గురించి మాట్లాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సమాధానం చెప్పాలి. 6 నెలలు ధాన్యం కొన్న తర్వాత 6 నెలలు డబ్బులు ఇవ్వలేదంటే రైతుల పట్ల కానీ లేకపోతే వ్యవసాయం పట్ల కానీ ఆ నాయకుడికి ఉన్న ఆపేక్ష అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాం. వరి రైతు ఉంటాడు, వారికి విత్తనాలు వేసింది కానీ ఆకుమడి దగ్గర నుంచి మళ్ళీ కుప్పల దాకా ఎంత అప్పు కావాలంటే అంత అప్పు వస్తుంది. కూలీలు కూడా తర్వాత తీసుకుంటామని అని చెప్పేసి వెళ్ళిపోతారు. దున్నిన ట్రాక్టర్ కూడా కిరాయి తీసుకోడు, ఎరువుల కొట్లు అప్పిస్తాడు. కానీ ఏ రోజైతే కుప్ప నూర్చాడో, ఏ రోజైతే ధాన్యం బస్తాల్లో ఎక్కించి కాటా వేసాడో ఆ రోజు నుంచి చీమల బారులాగా అప్పుల వాళ్ళందరూ కూడా ఆ రైతింటికి వెళ్తారు అనే విషయం తెలియదు. కాబట్టి ఆ డబ్బులు 6 నెలలు కూడా ఇవ్వలేదని చెప్పేసి మీకు మనం చెప్తున్నాను. కానీ ఆ సమస్య తెలిసిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే 1627 కోట్లని ఒకే రోజు, ఇది నాకు సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అయితే అదేదో చంద్రబాబు నాయుడు గారి టైం లేదు నేనేమైనా ఫండ్ అని చెప్పేసాడు. అదేవిధంగా ఇల్లు కూడా అప్లై చేశాడు మన రాష్ట్రం అంతా కూడా 900 కోట్లు. కానీ చంద్రబాబు నాయుడు అట్లల్లా అది జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటి, అది రైతుల డబ్బులు ఇవ్వాల్సిందే మనం అని చెప్పేసి వెంటనే ఇచ్చిన ఘనత మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పేసి మీకు మనం చేస్తాను. అదేవిధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా 55 లక్షల టన్నులకి 24 గంటలలో డబ్బు ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రపంచంలో నాకు తెలిసి ఎక్కడ ఉండదని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నాను.